హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ములూస్ కిచెన్. నేను మీ సునీత. ఈరోజు మనం ఈద్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. అందరికీ హ్యాపీ రమదాన్ ఫ్రెండ్స్. ఈద్ ముబారక్ అండి. సో ఇది చాలా డెలిషియస్ రెసిపీ, అందరికీ తెలిసే ఉంటుంది. ఈద్ స్పెషల్ రెసిపీ అండి. కంపల్సరీగా రంజాన్ రోజు చేస్తారు. ఇది చాలా మౌత్ మెల్టింగ్గా ఉంటుంది. చాలా పిల్లలు చాలా ఇష్టపడి తినే రెసిపీ. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఫస్ట్ రెడీ చేసుకుందాము. సో తర్వాత ఒక్క 4 టేబుల్ స్పూన్ గీ పడుతుందండి దీనికి. తర్వాత మనం క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్, రైజిన్స్, తర్వాత మనం కిస్మిస్లు, ఇంకా డ్రై ఫ్రూట్స్ మీకు ఏమి ఇష్టం ఉన్నా తీసుకోవచ్చు. డేట్స్ కూడా మనం స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఇందులో అన్నీ దూరగా వేపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వరకు మాడిపోకుండా చూసుకోవాలి. సో దీన్ని మనం అంతా వేపుకొని మనం పక్కకి తీసి పెట్టుకుందాము. తర్వాత దీన్ని మనం సేమ్ ప్యాన్లోనే మళ్ళీ గీ ఉంటుంది కదండి, అందులోనే మనం సన్న వెర్మిసెల్లియే తీసుకోవాలి. దీనికి తీసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఇది స్లైట్గా ఫ్రై చేయండి, ఎక్కువ ఫ్రై చేయకూడదు. కొంచెం గోల్డెన్ బ్రౌన్లా వచ్చేంత వరకు తీసుకొని దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. సో మనం ఒక 2 కప్స్ ఫ్రెష్ మిల్క్, క్రీమ్ మిల్క్ తీసుకున్నా పర్వాలేదండి. సో ఫ్రెష్ మిల్క్ తీసుకొని మనం దీన్ని స్లో ఫ్లేమ్లోనే మరిగించాలన్నమాట. సో ఇందులో యాలుక్కాయలు మనం పౌడర్గానే తీసుకోవచ్చు, లేకపోతే క్రష్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. సో ఇది మనం స్టిర్ చేస్తూ ఉండాలండి. చాలా లో ఫ్లేమ్లోనే ఉంచండి. హై ఫ్లేమ్లో పెడితే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది. సో మనం ఇందులో మిల్క్ మేడ్ 1/2 కప్ తీసుకున్నాను. ఇది ఆప్షనల్, లేకపోతే షుగర్ అన్నా తీసుకోవచ్చండి. నేను 1/2 కప్ షుగరు, 1/2 కప్ మిల్క్ మేడ్ తీసుకున్నాను అనమాట. సో ఇందులోనే మనం పాలు మరిగిన తర్వాత వెర్మిసెల్లి వేపుకున్నది ఉన్నది కదా, అది మనం వేసేసుకొని కంటిన్యూస్గా స్టిర్ చేయాలండి. సో ఇది మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టకండి. సో ఇది మనం స్టిర్ చేసుకున్న తర్వాత ఇది దగ్గరకు పడి మనకి క్రీమీ టెక్స్చర్లో తయారవుతుంది. సో దీంట్లో మనం క్యాష్యూ నట్స్ అన్నీ మనం వేపుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కూడా ఒక 3 minutes to 4 minutes వరకు మనం లో ఫ్లేమ్లోనే మనం స్టిర్ చేస్తూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. సో కలుపుతూ ఇది చాలా దగ్గర పడి మనకి రెడీ అయిపోతుంది. సో ఈజీ ప్రాసెస్లో ఈజీ అండ్ డెలిషియస్ రెసిపీ, రమజాన్ స్పెషల్ రెసిపీ మనకి రెడీ అయిపోతుంది. షీర్ కుర్మా ఇది అందరూ కంపల్సరీగా రంజాన్లో చేస్తారండి. సో మేము కూడా చేస్తాం ఇంట్లో. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వన్స్ అగైన్ హ్యాపీ రమదాన్ అండ్ ఈద్ ముబారక్ అండి. సో షీర్ కుర్మా ఎలా రెడీ చేయాలో చూసుకుందాం కదా మనం. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. సో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.